నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనమైతే ఇప్పుడు వచ్చేసి కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉన్నటువంటి యలమరు గ్రామంలో అయితే ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి రైతు వచ్చేసి ఒక 2 సంవత్సరాల నుంచి తైవాన్ నిమ్మ అయితే సాగు చేస్తున్నారు. ఇప్పుడు వరకు మార్కెట్లో ఎవరైనా సరే బాలాజీ నిమ్మ, పెట్లూరు నిమ్మ ఎక్కువ తింటుంటారు. అయితే అదేంటంటే కాయ సైజ్ వస్తుంది, ఇదైతే కాయ ఎక్కువ సైజ్ వస్తుంది. మార్కెట్లో కూడా వాటికి బాగా డిమాండ్ ఉంటుంది, వీటికి డిమాండ్ ఉండదని ఒక అపోహ అయితే ఉంది. ఈయన 2 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు కాబట్టి తైవాన్ నిమ్మ గురించి ఈ రైతు ప్రతాప్ గారు ఏం చెప్తున్నారు, అసలు ఎట్లా సాగు చేస్తున్నారు, దిగుబడి ఎట్లా వస్తుంది, మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ మొక్కలు వచ్చేసి కడియంలో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి నర్సరీలో తీసుకురావడం జరిగింది. ఆ మొక్కలు సప్లై చేసినటువంటి నర్సరీ ప్రొపరేటర్ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు తైవాన్ నిమ్మ సాగు విధానం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో రైతు ప్రతాప్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు మీరు ఈ ఎకరం పంటలని తైవాన్ నిమ్మతో పాటు వివిధ రకాల పంటలని వేశారు. అవును సార్. అసలు ఫస్ట్ మీరు ఈ సాగు విధానం ఇలాగే ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే తైవాన్ చెట్లు 250 దాకా వేయచ్చని 300 దాకా వేయచ్చని ఎకరానికి మన యూట్యూబ్ ద్వారా కానీ చూసిన సార్ శ్రీనివాసరావు గారు చెప్పిన దాన్ని బట్టి ఆలోచన వచ్చింది. నాకు అంతర పంటకు కావాలి. అంతర పంటకు లెక్క ప్రకారం బాలాజీ అయితే ఎకరానికి 80 మొక్కలు 100 మొక్కలు వేసేసి అది వదిలేస్తారు. నేను ఇదే ఎందుకు వేయాలనుకున్నాను, అంతర పంటల కోసం చూసుకుని కరివేపాకు వేసుకున్నాను. మొదలు ఇదే నాటాను. జూన్ 27వ తారీఖు ఎప్పుడు నాటాను, 2 సంవత్సరాలు అయింది ఇప్పుడు ఈ నాటి. ఇది అమ్మే విధానం కూడా మార్కెట్ అయితే ప్రస్తుతానికి స్లోగా ఉంది. ఎందుకు స్లోగా ఉందంటే తెలియక స్లోగా ఉంది. తెలిస్తే మాత్రం అమ్మొద్ది. కాయలు కోసి మనం ఉండబలంగా కాయలు కోసుకెళ్ళి తీసుకెళ్లి మార్కెట్ లో పెడితే కాయ కొనరు. ఎందుకు కొనరంటే గట్టితనం ఎక్కువ. తోలు అయితే పలసనే, తోలే మందమే లేదు, తోలు కాయ గట్టిగా ఉంటది, చెట్టున ఉన్నట్టు ఉంటది. అసలు కోసిన కానీ ఒక్క 4 రోజుల నుంచి 5 రోజులు మనం కోసి తెల్ల సంచే కానీ గోనె సంచే కానీ మూట కట్టి ఏమి ఇప్పుడు కొన్ని అన్ని కలుపుతున్నారు. ఏం కాపాడు ఏం కలపాల్సిన అవసరం లేదు. 4 రోజులు మన చెట్టు కింద నీడ కింద పడేసేసుకుని 5వ రోజు మార్కెట్ లో పెడితే నెంబర్ 1గా కొంటారు. నాకు అలా కొంటున్నారు, అమ్ముతున్నాం. అయితే బాలాజీ ఆ నిమ్మకి ఏంటంటే ఒక 2 నెలలు టకటక 10 బస్తాలు 20 బస్తాలు కోసేసి కాపు వదిలేస్తాం. మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలలు పట్టుద్ది. ఇదేంటంటే నిచ్చికెళ్ళాను, చెట్టుకి 10 కాయలు 20 కాయలు 30 కాయలు ఎన్నో గండి రోజు కోసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ విధానం బట్టి దీన్ని నేను ఎంచుకోవడం జరిగింది. అలాగే అంతర పంట విధానం ఎందుకు పెట్టుకున్నారు? మామూలుగా మొత్తం ఇదే వేసుకోవచ్చు కదా. నా వ్యాపారాన్ని బట్టి కరివేపాకు అవసరం నాకు. కరివేపాకు అవసరం. నాది రైతుబారులో, గుడివాడ రైతుబారులో కొత్తిమీర, కరివేపాకు, నిమ్మతోట, నిమ్మకాయలు అమ్ముతా. ఈ కరివేపాకు కూడా కావాలి. కరివేపాకి నిమ్మతోటకి డిస్టర్బెన్స్ రాదు. వేరేది ఏదైతే వస్తుందేమో కానీ రాదని నేను 15 అడుగులకు ఒక మొక్క కాడికి పెట్టుకున్నాను. మామూలుగా అయితే అసలు ఎంత డిస్టెన్స్ పెట్టుకోమని చెప్పారు మీరు? అంటే 10 అడుగులకు ఒకటి పెట్టేమన్నారండి. ఎకరానికి ఎన్ని పడతాయి? 300 పడతాయండి. 250 మొక్కలు 75 సెంట్కే సరిపోయాయండి. మీరు 250 మొక్కలు 75 సెంట్కి సరిపోయింది. మామూలుగా అయితే మీరు దగ్గర పెడితే ఇంకెక్కువ పడతాయి. ఎక్కువ పడతాయి. ఇప్పుడైతే ఎటు చూసినా 15 అడుగులు డిస్టెన్స్, 15 అడుగులు మొక్క 15 అడుగులు ఉంది. మధ్యలో గ్యాప్ కరివేపాకు ఉంది. ఊరుగా ఉండటం వల్ల దోమ ప్రాబ్లం కూడా వస్తుంది. మేము కరివేపాకి మందులు వాడుకుంటాం. వాడాల్సింది. దానివల్ల క్రాప్ కి దీనివల్ల కరివేపాకు వల్ల దీనికి కానీ ఎటువంటి లాస్ లేదు. అయితే సార్, ఇప్పుడు తైవాన్ నిమ్మ విషయానికి వస్తే కనుక సైజ్ కొంచెం పెద్ద వస్తాయి మిగతా నిమ్మకాయ కంటే కూడా. మార్కెట్ లో త్వరగా తీసుకోరు అని చెప్పి ఒక అపోహ అయితే ఉంది. ఇదేనండి దీనికి వచ్చింది ఆలోచన ఏంటంటే గట్టిగా ఉంటది కాయ, దాన్ని తీసుకెళ్లి మార్కెటింగ్ చేసుకునే విధానం కొద్దిగా తెలియలేకపోయింది జనాలకి. 4 రోజులు 5 రోజులు కోసి సంచిలో ఉంచాల్సిందే. 5వ రోజు తీసుకెళ్లి మార్కెట్ లో పోతే కాయ మెత్తపడుతుంది, లైట్ రంగు వస్తుంది. బాలాజీ పండినట్టు అంత పసుపు రంగు రావాలి అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది ప్రస్తుతానికి. వాటర్ కానీ ఏదైనా ఎరువులు కానీ అన్ని క్రమంగా సమానంగా చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎందుకు ఇక్కడ దాకా ఉంది, ఇదిగోండి కాయ ఉంది, ఇది మళ్ళీ ఆ కాయ చూసుకోండి అది ఉంది. ఇవాళ మార్కెట్ ని బట్టి ఏ కాయ అయినా కొంటారు. ఈ పిందలండి పెద్దయండి, ఈ పిందలే, ఈ కాయ కోసుకోవచ్చు అండి. ఇది పిందలేనండి, ఇది కోసుకోవచ్చు. ఈ టైప్ వస్తుంది. ఈ టైప్ కాయ నెంబర్ లెక్కేం కాదండి, కోసుకోవచ్చు. ఇదైతే మీడియం సైజ్ 4 రోజులు ఇంకా వస్తాయండి. మనం కోసామండి 4 బస్తాలు కోసాం మొన్న వారం ఇంత కూడా వస్తాయండి. అప్పుడు దాకా ఉంచరా లేకపోతే ఉంచినా ఏం కాదు? ఉంచుగా ఏమవుదండి, మార్కెట్ చేయొచ్చు, చేసుకోవచ్చు. ఇప్పుడున్న గిరాకీని బట్టి చేసుకోవచ్చు. అది ఆపుకోండి. ఎందుకంటే మనకి ఏంటంటే మొత్తం కోయాల్సిన అవసరం లేదు, తయారైనట్టు కోసుకుంటా ఉంటామే. ఇప్పుడు కోసిన అయితే కొంచెం గట్టిగా ఉంటుంది. 4 రోజులు సంచులు వేసి ఉంచాల్సిందే. దానికి ఏం చేసిన కోసి చెట్టుకి అక్కడ కోసి ఆ చెట్టు కింద పెట్టినా మెత్తబడిపోతుంది. అయితే సార్, ఇప్పుడు ఎవరైనా మార్కెట్ లో కోసిన వెంటనే తీసుకెళ్లి అమ్ముకుంటే 4 రోజులు నిల్వ ఉన్న ఎక్స్పోర్టింగ్ ఆడికి బాగా పనిచేస్తాయి. అయితే మరి మీరు ఆల్రెడీ రైతు దగ్గర 5 రోజులు నిల్వ ఉంచితే మరి కీపింగ్ క్వాలిటీ ఇంకో వారం రోజులు 10 రోజులు అయినా ఉంటుందండి అది. ఆ నిమ్మతో పాటు అసలు చెక్ చదరు. మరి రసం
3 కాయలు 4 కాయలు పావుసేరు అవుతాయండి ఈ సైజ్ కాయలు. ఓకే. ఆ నిమ్మలు అయితే మిగతా 6 డజన్ కావాలి, 6 డజన్ 7 కాయలు దాకా కావాలి. ఇదైతే 3 కాయలు, 4వ కాయ ఎక్కువైపోద్దండి పావుసేరుకి. ఓకే. నేను అసలు పిండి చూశానండి, నేను ప్రతిదీ అట్లా చేస్తాను. అంటే దాదాపుగా దాంట్లో వచ్చేదానికన్నా డబల్ వస్తుంది. ఇప్పుడు ఈ 3 కాయలు అయితే 6 కాయలు. కోసిన రోజు పిండితే రసం రాదండి. ఉన్న ఏంటంటే ఈ తైవాన్ రెడ్డి వండకి ఉన్న ఆలోచన అయితే అది ఆ నిమ్మ చెట్టుకి మా శ్రీనివాసరావు గారు నాకు చెప్పే ఇచ్చారండి. మరి పులుపు పులుపు రీజన్ ఏంటండి రెండింటితో ఇప్పుడు మీ దగ్గర నుంచి. ఇంకోటి ఏంటంటే ఈ నిమ్మకాయకి ఆ నిమ్మకాయ బాగా పిండి వేసేసి మనం గ్లాస్ కి గేరుతో చూసారా, అలా గీరితే అది కొద్దిగా చిరుచేది వస్తుంది. ఇది చిరుచేది రాదు, ఎందుకంటే గేరక్కల మొత్తం చేత్తో నొక్కితే 4-5 రోజుల తర్వాత కోసినాక మొత్తం కారిపోద్ది, ఏం మిగలదు దాంట్లో. ఓకే. అయితే సార్ ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు అవుతుంది ఇది నాటిన తర్వాత ఎన్నాళ్ళకి కాపు స్టార్ట్ అయింది? 7వ నెలలో 8వ నెలలో ఉన్న తాత్కాలికంగా కోసానండి. 4-5 టిక్కీలు అటు కోసేసి తర్వాత ఫ్లూరింగ్ చేశా. అయితే ఇంకా కాపు ఉండాలండి ఈ చెట్టున. నాకు అనివార్య కార్యాల వల్ల మార్కెట్లో అక్కడ ఉండటం ఇక్కడికి రావడం కొద్దిగా కుదరక సరిగ్గా ఫ్లూరింగ్ శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా నేను చేయలేకపోయాను. చేస్తే ఇవాళ ఈ నిమ్మ తోట ఇంకా బాగుండేది. ఇప్పుడు చేయాలి. ఈ నెల ఈ నెల అక్కడ కొండకాయలు కోసేసి కొమ్మల టస్కర్ కొమ్మలు లాంటివి బాగా పైకి వెళ్ళేలా కట్ చేసేసుకుంటే ఫ్లూరింగ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. అంటే మీరు నాటిన 7-8 నెలల నుంచి కాయలు మొదలైంది. ఏ సీజన్లో కాపు వస్తుందండి ఇది? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు కాయలు ఉంటున్నాయండి. మళ్ళీ ఒక 2 నెలలే గ్యాప్. అసలు పూత పడేది పడతానే ఉందండి. పూత పడేది కూడా కాయలు ఉన్నాయి, పోతుంది, పిందెలు ఉన్నాయి, కాయలు రెడీ. నిన్నగా మొన్న దీని కాయలు 15-20 కాయలుగా కోసాం చెట్టున. ప్రతిదీ పోతే పిందే ఫలానప్పుడు పడుద్దని లేదు. ఇప్పుడు ఈ చెట్టు కటింగ్ ఈ రోజు చేశారనుకోండి, మళ్ళీ అన్నాళ్ళు వారం 10 రోజులు కాయలు చూసుకుంటాం. ఎంతో కొంత మళ్ళీ 10 కాయలు 20 కాయలు కేజీ 10 కేజీలు చెట్టుని బట్టి ఉన్న చెట్లన్నిటిని బట్టి కోసుకుంటూ రావటం. ఓకే. నేను గతంలో వీడియోలో కానీ చెప్పింది ఏంటంటే 2 కాపులు వస్తుంది, 3 కాపులు వస్తుందని విన్నాను. అయితే మీరు నేను 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి అంతకుముందు నాకు తెలియదు. 2 ఏళ్ళ నుండి చూస్తున్నాను కాబట్టి ఈ 7-8 నెలల నుండి చూస్తున్నాం. మామూలు కాయలు కొట్టి మొదలు పెట్టిన కాడండి 10 కాయలు 20 కాయలు కోసేయటం, మళ్ళీ అవతల చెట్టుకి వెళ్ళి కోసుకుంటాం. 10 రోజులు చూస్తే మళ్ళీ వండకాయలు తయారవటం, మళ్ళీ కోసుకుంటాం. ఇలా 3వ సంవత్సరం వస్తే ఇక మనకి అక్కర్లేక నాగా ఉండదు. అంటే ప్రతి వారం కాపు వారం కోసుకోవచ్చు. వారానికి ఎంత కాయ రావచ్చు ఇప్పుడు నాకు మొక్క సైజుని బట్టి? అయితే వారానికంటే ఇప్పుడు ఉంటే 4 టిక్కీలు 3 టిక్కీలు తగ్గుద్దండి. 4 టిక్కీలు ఎంత బరువు? 1000-1200 కాయలు 50 కేజీలు. ఓకే. కేజీలు లెక్కిస్తారా మార్కెట్ కి కాయలు? అట్ట అమ్ముతాం, ఇట్ట కూడా అమ్ముతాం. అయితే సార్ ఇప్పుడు మీకంటే ఓన్ మార్కెట్ ఉంది కాబట్టి చేతి మీద అమ్ముకుంటారు కాబట్టి మరి మీకు వెళ్తుందేమో. రైతు వారీగా చేసి మార్కెట్ చేసుకోవాలంటే మార్కెట్లు ఎలా? ఎక్స్పోర్టింగ్ అయితే నెంబర్ 1 అండి. ఎక్కువ పాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు వేసేవాడికి ఎక్స్పోర్టింగ్ అయితే నెంబర్ 1. కోసినాక 10 రోజులు 15 రోజులు ప్రయాణం అయితే ఇంకా అసలు వద్దనుకుంటే నెంబర్ 1 పేరు ఇది. బాగా ప్రయాణం కదా, అది ఇంకా తెలుసుకోలేకపోతున్నా. తెలుసుకుంటే మాత్రం ఎక్స్పోర్టింగ్ మాత్రం దూరం. ఓకే. మీరు రైతుగా కానీ లేకపోతే వ్యాపారిగా కానీ లేకపోతే వినియోగదారులు కూడా మీ దగ్గరికి వస్తారు కాబట్టి డైరెక్ట్ వినియోగదారులకు మీరు అమ్ముతున్నారు. అవును, వినియోగదారులు. అసలు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వింటున్నారు? నిన్న పొద్దున ఒక డాక్టర్ గారు ఇచ్చాను, ఆయనకి చెప్పే ఇచ్చా. మామూలుగా ఈ కాయలు తీసుకెళ్తున్నారు అంటే ఈ 4 కాయలు తీసుకెళ్లి 4 రోజుల నుంచి కాయలు కోసి పిండి నాకు చెప్పండి అండి. నిన్న మనిషి వచ్చారు, సార్ డాక్టర్ గారికి ఇచ్చామంటే 4 కాయలు ఎన్ని రోజులు సార్ ఇంట్లో అని అన్నారు. 4 రోజుల నుంచి పెండండి అన్నాను. నిన్న 4 కాయలు తీసుకెళ్లారు. అట్టా అయ్యా కాయలు బాగానే ఉంది, రసం బాగా వస్తుంది, కానీ ఒక కాయ కోసినా రసం రాలేదన్నారు. అని నేను చెప్పింది ఏంటంటే 4 రోజులు ఆపి కోయమన్న కాయలు కోస్తే బాగా వచ్చింది. ఒక కాయ కోసాను ప్రతాపు, ఆ కాయ రసం రాలేదు, ఎంత పిండా రాలేదన్నాను. అంటే ఒక 4 రోజులు వెయిట్, 4-5 రోజులు చేలో ఉంచడమా లేదా కొట్లో ఉంచడమా లేదా ఇంట్లో ఉంచడమా, ఉంచితే మాత్రం 5వ రోజుకి దానంతరం అది మెత్తపడిపోతుంది. అండ్ బయట వినియోగదారులు ఇవన్నీ చేయరు కాబట్టి రైతే ఒక 4 రోజులు రైతే ఉంచాలి. దాని మీద ఎటువంటి ఒపీనియన్ ఏముండదు. 4 రోజు 5 రోజు తీసుకెళ్లి మార్కెట్లో పోసేస్తే సేల్ అయిపోతుంది. ఈ నిమ్మగా మేరే నిమ్మ మీరు సాగు చేసింది కానీ అమ్మిన అనుభవం ఉందా? బాలాజీ అమ్ముతున్నాం, సాగు అయితే చేయలేదు. ఓకే. దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా చూస్తున్నారు? రైతు ఇప్పుడు 2 అమ్ముతారు, 2 అమ్ముతున్నా. రెండిట్లో 2 పక్క పక్కన పెట్టినప్పుడు వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటది అంటే ఇప్పుడు మా గుడివాడకు ఉన్న ఆలోచనకి కృష్ణా జిల్లాలో గుడివాడ కంటే పొండుకాయ ఎక్కువ ఇష్టపడతారు. రంగు ఎల్లో రంగు అయ్యి వాళ్ళ టిక్కి వచ్చి 48-47 కేజీలు, 10 కేజీల నుంచి 9, 10, 12 కేజీలు డాగులు వచ్చేస్తాయి. ఇది 50 కేజీలు టిక్కి పెట్టినా 4 రోజులు 5 రోజులు ఉండే ఒక కాయ 2 కాయలు కూడా పోదు. మన చేలో ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఏదన్నా మచ్చబడి ఒక కాయ 2 కాయ వద్దు తీసేద్దాం అనుకుంటేనే కానీ డాగ్ రావటం కానీ అట్లాంటిది కానీ ఏమి లేదు. దానికి మాత్రం ఊరినే డాగ్ సాయంత్రానికి వచ్చేస్తుంది. రేట్లు ఏమన్నా తేడా వస్తుంది అమ్మేటప్పుడు? ఏముండదండి, ఒకటే రేట్. కాయలు లెక్క అమ్ముతారు మీరు? కాయలు లెక్క. మరి సైజ్ లావు కొంటున్నాయి కాబట్టి పెంచుకోవచ్చు, కాయ లావు సైజు ఉన్నాయని పెంచుకొని అమ్ముకోవచ్చు. అదంతా మీకు సిచ్యువేషన్ మార్కెట్ ని బట్టి. మిగతా నిమ్మకి దీనికి తెగుళ్ళు పురుగులు సమస్యలు పడిన పూత పడినట్టు, పడిన పింద పడినట్టు ఉంది. తెగులు ఏమి రావట్లేదు దానికి ఎక్కువ తెగులు ఎండు తెగులు వస్తుంది. దానికి 4వ సంవత్సరం 5వ సంవత్సరం పోతే చెట్టు చచ్చిపోతుంది. 250 మొక్కలు పెట్టాను నేను. ఒక మొక్క వాడి
పడటం కానీ సావటం కానీ ఇప్పటికి లేదు. దీనికి కాకపోతే దీనికి ఏంటంటే కొమ్మలు కట్ చేసుకుంటాం. ఒక ఫస్ట్ 7 నెలలు 8 నెలలకు ఒకసారి, ఒక సంవత్సరంలో ఒకసారి, 2 సార్లు ఫ్లూరింగ్ చేసుకుంటే చాలు. ఇక సంవత్సరానికి 2 సార్లు 2 సార్లు చేసుకుంటే ఇక చాలు. ఇక పెరగదికి చేయను. 6 అడుగులు హైట్, 4 అడుగులు 5 అడుగులు ఎలవడపు. కోసుకోవడానికి చేత్తోనే కోసుకుంటాం. దానికన్నా ముళ్ళు కూడా తక్కువ. దీనికి ముళ్ళు కూడా తక్కువ. గింజ ఎలా ఉంటదండి? పర్లేదండి, నార్మల్. ఆ గింజ అయితే ఆ గింజ లావు ఎక్కువ కనపడదు. దీనికంటే గింజ తక్కువ, దీనికి సన్నం సైజ్ తక్కువ. మీ సొంత అనుభవంలో అయితే కనుక మిగతా నిమ్మ కంటే ఇది బెటర్ అంటారు? బెటర్ అండి. దాంతో పాటు ఈక్వల్ బెటరేనండి. బెటర్. ఎందుకు బెటర్ అంటున్నానంటే వ్యాపారస్తుల లెక్క ప్రకారం బెటర్. ఎందుకంటే నిత్య కళ్యాణం వస్తూ ఉంటది. వెనకము 100 రూపాయలు వచ్చినా, 1000 రూపాయలు వచ్చినా, 2000 వచ్చినా నిత్య కళ్యాణంగా వస్తుంది. అదేంటంటే ఓ 2 నెలలు కొయ్యటం, మళ్ళీ ఓ 2 నెలలు ఆగిపోవటం, మళ్ళీ ఓ 2 నెలలు కొయ్యటం, 2 నెలలు ఆగిపోతుంది. అలా అయిపోద్ది. దాని బాలాజీ, పెట్రోల్ బాలాజీ కానీ ఈ తైవాన్ అనేది ఏంటంటే ఇట్లా నిత్యంగా కోసుకుంటూ వెళ్ళొచ్చు. పురుగులు, తెగుళ్ళు తక్కువ అండి, అసలు ఏం లేదు. వేసుకోవచ్చు. ప్రతాప్ గారు, ఇప్పుడు రసం ఎక్కువ వస్తుంది అంటున్నారు, రెండో తెగులు తట్టుకుంటున్నా అంటున్నారు. మరి దిగుబడి పరంగా చూస్తే అసలు ఎంత వస్తుంది? దాంతో పాటు వస్తుందా, దానికన్నా ఎక్కువ వస్తుందా? దానికన్నా ఎక్కువ వస్తుంది. అంటే ఎలా కంపేర్ చేస్తారు ఎక్కువ అనేది? కంపేర్ అంటే ఇప్పుడు వేసి మనం ఇది 2వ సంవత్సరమే, అదే 4 సంవత్సరాలు కాయవి. 2వ సంవత్సరం. ఇప్పుడుకి ఈ 4-5 నెలల్లోనే అప్పుడు 2 టిక్కీలు, అప్పుడు 3 టిక్కీలకు వస్తేనే ఒక 65,000 70,000 దాకా అమ్మా నేను. 65,000-70,000 అమ్మా. ఇది 3వ సంవత్సరం వచ్చిన కానుండి, ఒకసారి 2 సార్లు ఫ్లూరింగ్ చేసి 3వ సంవత్సరం వచ్చిన కానుండి నిత్య సంపాదన. అది నాకు చెప్పేది లేదు. ఎకరం తోట వేసుకున్నా ఫ్యామిలీ బతికిపోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఎన్ని టిక్కీలు అమ్ముంటారు ఇప్పుడు వరకు 4-5 నెలల్లో? ఒక 27-28 టిక్కీలు. 27-28 టిక్కీలు అంతే. అంటే టిక్కీకి వచ్చేసి 2-3 వేల రూపాయలు వస్తారు. 5,000 ఉంది వాళ్ళు ఉన్న మార్కెట్ బట్టి. అయితే 4,000 5,000 ఉంది వాళ్ళు. ఎవరైతే 2,500 3,000 అట్ట వేసుకున్నా ఆ రేట్ అమ్మి. ఈ 4 నెలలే గట్టికి కూడా 5 నెలలు కూడా అవ్వాలి. 4 నెలలు ఉండే అంత మొదలు 8-9 నెలలోనే కటింగ్ స్టార్ట్ చేశారు కదా. తాత్కాలికంగా అప్పుడు కాసినాయి. అంటే ఫ్లూరింగ్ చేసుకుంటాం, కొద్దిగా దూరం రావడానికి సెట్ అవ్వక తక్కువ కోసాం. అంటే దాదాపుగా సంవత్సరం కటింగ్ చేశారు కదా. సంవత్సరం అంతా కటింగ్ ఉందా, లేకపోతే మధ్యలో ఆపాడు? 3 నెలలు 4 నెలలు ఆపించాం. ఫ్లూరింగ్ చేసినాక ఆపించాం. మళ్ళీ ఇప్పుడు మే నెలలో కూడా ఈ నెల ఆఖరి కూడా ఫ్లూరింగ్ చేస్తే ఒక 4 నెలలు ఆగుద్ది. ఆ ఆగిన కానుండి ఇక ఫ్లూరింగ్ చేసి చెప్పలేదు. ఎందుకంటే 2 సార్లు అయిపోద్ది. మనం ఫస్ట్ 2-3 సంవత్సరాల లోపు 2 సార్లే అంతే. తర్వాత చేసే పని ఉండదు. అక్కడ ఉండి డైలీ నిత్యంగా కోసుకోవచ్చు. దాని మీద ఎంత ఈల్డింగ్, అది ఎకరానికి 1 లక్ష రూపాయలు వస్తాయి. దీనికి 1,50,000 వస్తాయి. బాలాజీ నేమో ఒకవేళ 2 లక్షలు వస్తాయి, ఇది 2.5 అయినా వస్తాయి. మినిమం ఎంత ఎక్కువ వస్తుంది. అయితే మీరు రైతు వారిగా సాగు చేశారు, మార్కెట్లో అమ్మారు, వినియోగదారుల దగ్గర నుంచి కూడా మీకు ఫీడ్బ్యాక్ ఉంటుంది. మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి మీరేం చెప్తారు? ఈ తైవాన్ నిమ్మ వేసుకోమంటారా, అది ఇది కలిపి వేసుకోమంటారా? అసలు ఇది వేసుకోవచ్చు. అది వేసుకుంటే అది చెట్టు పెద్దది అయిపోద్దండి. దాని నీడకు పడితే మళ్ళీ నీడ కాయదు. దీనికి నీడ తక్కుద్ది. మళ్ళీ అదొకటి ఎండు తెగులు వస్తుంది దానికి. ఆ ఎండు తెగులు అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రావచ్చు. దీనికి ఏమి రాలేదు. నేను ఏ మందులు ఎక్కువగా ఏం కొట్టలే. ఆల్రెడీ అంతర పంటకి ఈ కరివేపాకు కొట్టే మందులే కేఫనో లేనో కొడుతున్నా. అదే ఉండే వాసన చూపిస్తున్నా అంతే. అది కూడా తగులుద్ది అని కొట్టాలని అయితే రూల్ ఏం కొట్టాల. ఇప్పుడు ఆకు ముడత వస్తే దానికి ఒక మందు శ్రీనివాసరావు గారి నాటి కొట్టే ఒకసారి అంతే. ఈ 4-5 నెలల్లో ఆకు ముడత ఉందంటే తీసుకుని కొట్టి ఆయన పంపించారు ముందు, అది కొట్టే అంతే. జనరల్ గా ఈ తుప్పు మచ్చలు ఎక్కువ వస్తాయి నిమ్మలో. అవును, దీనికి రావండి. అసలు రాలేదు ఎక్కడ. కాయ మీద మచ్చలు కానీ ఎట్లా? కాయ మీద మచ్చ అంటే కింద మొదట్లో నేల మీద కాంతే మచ్చ పడుతుంది. మార్కెట్ లో అది డ్యామేజ్ అయితే రసం లేదు, అసలు ఏముండదు, తేడా ఉండదు. పైకి చూడటానికి తోలు మీద మచ్చ అంతేగాని ఇంకా లోపల కాయ నేల మీద అంతే మచ్చ వస్తుందని చెప్పి నేల మీద అని ఆ కుప్పుడు ఏది కొమ్మలు ఈ నెల ఆఖరికి యాసగం అయిపోయడానికి కొద్దిగా ఫ్లూరింగ్ అవి చేసేసుకుంటే ఈ కింద ఆనం. కొంతమంది రైతులు దీనికి కూడా మిగతా వాటితో పాటు తెగుళ్ళు వస్తాయని వింటున్నాం. అక్కడ ఇక్కడ వరకు నేను ఇంతవరకు అయితే ఏ తెగులు రాలేదండి. మీకైతే ఏం రాలేదు. ఓకే. ఈ పురుగు సమస్య కూడా ఏం లేదు, ఏదో ఆకుముడత వస్తేనే అంతే. ఆకు ఒకటి ముడిసినట్టు కనపడుతుంది ఎప్పుడన్నా అంతే. అది కూడా ఒకసారి 3 నెలలు 4 నెలలు అయింది అంతే. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. అలాగే ఈ మొక్కలు ఇచ్చినటువంటి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. శ్రీనివాస్ గారు, మనం గతంలో నర్సరీలో మనం ఈ తైవాన్ మొక్కల గురించి వీడియో చేసాం. చాలా మంది రైతుల నుంచి కూడా మంచి స్పందనే వచ్చింది, వ్యూస్ కూడా బాగానే వచ్చినాయి. అయితే కింద కామెంట్స్ లో కూడా మార్కెట్ లేదని చెప్పేసి ఒకటి, రసం రాదని, మిగతా వాటితో పాటు కూడా తెగుళ్ళు వస్తాయి అనేది ఈ 3-4 కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఓకే, మీరు ఆల్రెడీ రైతులు చాలా మంది ఇచ్చుంటారు. అసలు ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు ఇచ్చారు? రైతుల నుంచి మీకు అన్న ఫీడ్బ్యాక్ ఏంటి? రైతులు అయితే చాలా మంది తీసుకెళ్ళి 2-3 సంవత్సరాల బట్టి చాలా మంది, కొన్ని 100 మంది తీసుకెళ్లారు. ఎవరి దగ్గర నుంచి కూడా ఇది వేసుకుని నేను లాస్ అయిపోయిన అన్న వాళ్ళు అయితే ఎవరు లేరు. ఏంటంటే రైతులు కొంతమంది మెయింటైన్ చేయలేక, దాన్ని ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు తప్పితే దాని నుంచి వచ్చి నష్టం అయితే ఏమి ఉండదు.
మార్కెట్ లేదు అన్నది వాళ్ళు దాని గురించి తెలుసుకోకపోవడం వల్లే మార్కెట్ లేదని అనుకుంటున్నారు. విషయం ఏంటంటే వాళ్ళు కాయ ఇప్పుడు చిన్న సైజు ఉంటుందండి, పక్వానికి రాంది ఏ కాయ కూడా నీరు ఉండదు. ఈ కాయ వచ్చేసి ఇది పక్వానికి వచ్చిందండి, ఇది పక్వానికి వచ్చింది. ఇది మీకు 4-5 రోజులు ఉంటే ఫుల్ గా వస్తుంది. ఇప్పుడు మన ప్రతాప్ గారు చెప్పినట్టుగా 4-5 రోజులు ఉంచాలండి కాయని. ఏం చేస్తారంటే ఈ కాయని లేకపోతే మార్కెట్ లో రేట్ ఉందని కానీ ఈ చిన్న చిన్న కాయలను కూడా కోసి పట్టుకెళ్ళి మార్కెట్కి ఇచ్చేస్తారు. ఇది తయారు కాదండి. పక్వానికి రాని ఏ పండు అయినా సరే మనం తీసుకెళ్లి మార్కెట్కి ఇస్తే అందులో వాటర్ రాదు. అప్పుడు ఏమనుకుంటారంటే ఇది మొత్తం ఈ రకమే తేడా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఏ కాయ అయినా సరే కొంచెం పక్వానికి వచ్చిన తర్వాత తీసుకెళ్తే మీకు మార్కెట్ దగ్గర నుంచి కానీ ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. కోసిన తర్వాత ఒక 4 రోజులు మాత్రం ఖచ్చితంగా ఉంచాలండి. అలా ఉంచితే ఎల్లో కలర్ వస్తుందండి. ఎల్లో కలర్ వస్తుంది. 4 రోజులు పోయిన తర్వాత వస్తుంది. కీపింగ్ క్వాలిటీ ఇప్పుడు బాలాజీ పెట్లూరు ఉందండి, మీరు ఈ రోజు కోసిన తర్వాత వారం లోపులో అయిపోవాలి. వారం కూడా ఉండదండి, 4-5 రోజులకే మచ్చ వచ్చి ఒక బస్తా పెడితే కుళ్ళిపోద్ది. ఇది మీరు 15 రోజులు 20 రోజులు అయినా సరే కాయ ఇలాగే ఉంటది. కోస్తే రసం వస్తుంది కానీ కుళ్ళిపోదు. సార్ మామూలుగా నిమ్మ అంటే ఎక్కువగా మనకి ఏంటంటే సాంప్రదాయపరంగా దిష్టి కోసం అటు వాడతారు, పచ్చికాయ వాడతారు కదా. అవునండి, ఇది పచ్చికాయ కూడా దానికి ఎక్కువ వాడుకోవచ్చు. పచ్చికాయ అనేది మనకు రసంతో సంబంధం లేదు, అప్పుడు చిన్నకాయనే వాడేసుకోవచ్చు. కానీ మనకు రసం కావాలనుకున్న మాత్రం కాయ తయారైన కాయ మాత్రమే మార్కెట్ లో వినియోగించాలి. అంటే మార్కెట్ లో ఎల్లో కాయకి ఎంత డిమాండ్ ఉండదో పచ్చికాయ కూడా అంత డిమాండ్, రెండు ఇంచుమించు ఈక్వల్ పోతుంటాయి. ఎందుకంటే లారీలు వాళ్ళు ట్రాక్టర్ వెహికల్ ప్రతి దానికి యూజ్ చేస్తారు కాబట్టి పూజలకు కూడా పచ్చిదే వాడతారు. తినడానికి ఎల్లో కలర్ వాడతారు కాబట్టి పచ్చిది. మరి దీనికి చిన్న పిందెలని కోసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు వినియోగించుకునేది మామూలుగా పచ్చదనానికి నిమ్మకాయ దానికోసం అనే శాస్త్రం కింద ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అది ఎలాగైనా వినియోగించుకోవచ్చు. కానీ కోసుకుని రసం తీసుకోవాలి, ఇది మన వాడుకలో వాడుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం 4-5 రోజులు పోయిన తర్వాత మాత్రమే ఈ కాయ మనకు వద్దు. తెగుళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 4 రోజులు ఉంచితే కనుక 6 కాయలు అయితే ఈ 3 కాయలతో ఎక్కువ అని చెప్తున్నారు. అవునండి. అది కాయ తయారైన తర్వాత కోసారు కాబట్టి ఆయనకు ఆ అనుభవంలోకి వచ్చిందండి. కాయలు తయారు అవ్వకుండా చాలా మంది రైతులు తెలియక ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న కాయలు కూడా కోసి మార్కెట్ తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఈయనైతే కనుక అంతర పంటకి ఇంకా ఆయనకు ఉన్నటువంటి బిజినెస్ ని బట్టి ఇలా వేసుకున్నారు. అవునండి. అసలు ఓన్లీ నిమ్మే వేసుకోవాలంటే ఎంత డిస్టెన్స్ లో వేసుకోవాలి, ఎకరానికి ఎన్ని మొక్కలు వేసుకోవాలి? నిమ్మే వేసుకోవాలంటే మామూలుగా 12x12 పెట్టుకుని ఒక 280-300 ప్లాంట్స్ పెట్టుకోవచ్చండి. అంతకు మించి ఎక్కువ పెట్టుకున్న స్టార్టింగ్ లో ఇన్కమ్ వస్తుంది, కానీ రోజులు ఎక్కువ అయ్యే కొద్ది ఇబ్బంది పడతారు. ఒక 2 సంవత్సరాలు దాటింది అనుకోండి, 2 సంవత్సరాలు దాటిన తర్వాత చెట్టు కలిసిపోతాం, గాలి అది ఇది దగ్గర అయిపోయిన తర్వాత తెగుళ్ళు ఎక్కువ రావడం, ఇటువంటి డిసీజులు అయితే వస్తాయి. అయితే 12x12 అయితే వేసుకోవాలి. 12x12 వేసుకుంటే అండి అలా 2 అయినా ఒక 4 ఏళ్ళు అయినా ప్రూనింగ్ చేసుకుంటాకే మధ్యలో ఉన్న ఈదులు వెడల్పులు అన్ని సరిపోతాయి కరెక్ట్ గా. తర్వాత ఈయన ఫస్ట్ ఒక 2 years వరకు మాత్రమే 2-3 సార్లు ప్రూనింగ్ చేసుకోవాలి, తర్వాత అక్కర్లేదు అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే ప్రూనింగ్ చేసుకుంటే స్టార్టింగ్ ఏమవుద్దంటే ఎక్కువగా స్ట్రైట్ గా వచ్చేస్తా ఉంటాయి. ఇక్కడ ఈయన కటింగ్ ఇచ్చారు, ఇక్కడ 4 బ్రాంచ్లు వచ్చాయి, ఇక్కడ కటింగ్ ఇస్తారు. నిమ్మ చెట్టుని పెంచుకునేటప్పుడు తైవాన్ ఏమైనా పెంచుకునేటప్పుడు మధ్యలో గ్యాప్ లేకుండా ప్రూనింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అప్పుడు కూడా ఎక్కడైనా 1-2 జాళ్ళు వచ్చాయనుకోండి లైట్ గా ఇచ్చుకోవాల్సి వస్తుంది ఆ అవసరాన్ని బట్టి. అదే పనిగా ప్రతి సంవత్సరం అనేది ఏం లేదు. చెట్టు ముదిరిన తర్వాత రెమ్మక పలచబడిపోయి ఇంకా ఎక్కువగా స్ట్రైట్ కొమ్మలు రావండి. దాని మీద ఎదరికి వెళ్ళి కొలితే ప్రూనింగ్లు తగ్గుతాయి. స్టార్టింగ్ లో మాత్రం అయితే ఖచ్చితంగా ఇచ్చుకోవాలి, ఎదరికి అంత ప్రూనింగ్ ఉండదండి. సార్ ఇప్పుడు మీరైతే జెన్యున్ గా చెప్పండి, ఎక్కడో ఒక రైతుకైనా మార్కెట్ సమస్య రాలేదా ఈ కాయకి? తెలియక వచ్చిందండి. అంటే ఎలా వచ్చింది, తర్వాత ఆయన ఎలా రెక్టిఫై అయ్యారో చెప్పండి. అంటే ఎలా అండి, ఇప్పుడు తోట వేసారు, ఆయనకి నిమ్మకాయలు వచ్చినాయి, ఈ కనపడ్డ కాయల్లో కూడా కోసుకు పట్టుకెళ్ళి మార్కెట్ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే అది మార్కెట్ లో సేల్ అవ్వదు కదా. నేను నిమ్మకాయ వేసానండి ఇది అవ్వదంటే, ఇప్పుడు ఈయనకు స్టార్టింగ్ లో కూడా అదే చెప్పారు, కాయలు కోసామంటే కాయలు గట్టిగా ఉన్నారు, మార్కెట్కి వెళ్తే రసం లేవండి బాబు, ఇది పెద్ద ప్రాబ్లం అయ్యేటట్టు ఉందని ఈయన నాకు ఫోన్ చేశారు. మీరు కంగారు పడొద్దు, దాని గురించి ఈ కాయలు ఏం చేస్తారంటే మీరు కోసి పక్వానికి వచ్చిన తర్వాత కొయ్యండి, ముందుగా కొయ్యొద్దు. కోసిన తర్వాత 4 రోజులు అట్టే పెట్టండి, 4-5 రోజుల తర్వాత తీసుకెళ్ళండి. ఏ కస్టమర్ కన్నా సరే మీరు కోసి మీరు పిండికి చూసి కస్టమర్కి ఇవ్వండి. అప్పుడు రసం ఉందా లేదా మీరు ముందు దాని గురించి తెలుసుకున్న తర్వాత అదర్ వ్యక్తికి ఇవ్వండి అని చెప్పాను. ఆయన చూసి అదే రకంగా చేశాడు. అయితే కొంతమంది రైతులు మార్కెట్ లేక పంట తీసేసామని కూడా కొన్ని విన్నాము. దాని గురించి అవగాహన లేకండి, అంతే. తీసేసిన పరిస్థితి ఉందా ఎక్కడన్నా? ఉండదండి. అవగాహన లేకపోతే తీసేవలసిందే కదండి. ఇప్పుడు ఏదైనా సరే మనం దాన్ని ఎలా నడపాలో, దాన్ని ఎలా చెయ్యాలో అన్న విధానం మన దగ్గర లేకపోతే ఏదైనా సరే అది తప్పుగానే వెళ్ళిపోతుందండి. మనం దాన్ని తెలుసుకునే తత్వం కానీ తెలియకపోతే వేరే ఫార్మర్ని అడగడమో లేదా నన్ను అడగడమో ఏదో చేస్తే దానికి మార్గం అంటూ ఉంటది.
కాయ ఏ కాయ ఏదైనా సరే పుట్టిందంటే పక్కవానికి వచ్చే వరకు ఉంటేనే అందులోంచి రసం వస్తుందండి. పక్కవానికి రాని కూడా మనం కోసినప్పుడు ఏది రసం రాదు. రసం రాదన్నది కంప్లైంట్ అండి దీనికి. కాయ పక్కవానికి వచ్చిన తర్వాత కోస్తే రసం రాదన్న కంప్లైంట్ రాదు. అయితే నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఉన్నటువంటి పెద్ద మొక్కలు చాలా పెద్దవి ఉన్నాయి. ఆ మొక్కలు కానీ ఇప్పుడు ఇక్కడ కానీ ఎక్కడైతే చెట్లు చనిపోయో తెగుల్లో లేదా ఎండు పుల్లో కనపట్లేదు. అవునండి. ఎక్కడైనా ఒకటి అర ఏంటంటే ఆకులు ముడతత్వం లేకపోతే మచ్చ న్యూట్రియంట్ డిఫిషియన్సీ ఎక్కడైనా కనిపిస్తుంది అంతకు. అవునండి అవునండి అవునండి. అయితే నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే మిగతా వాటికి వచ్చే తెగుళ్ళని మొక్క నాకు దేనికైనా రోగం వస్తుంది అనే కామెంట్స్ వస్తున్నాయి. అవునండి, అంటే వస్తాయి కానీ మరీ అంత ఎక్కువ కాదు. ఇప్పుడు బాలాజీ పెట్లూరు ఉంది అనుకోండి, మీరు ఎన్ని మందులు కొట్టినా ఇంక రియాక్ట్ అవ్వదు. ఒక్కోసారి ఏమవుద్దంటే ఇంకా వైరస్ తెగులు వచ్చేస్తుంది, పైనుంచి ఎండు పుల్ల వచ్చేసి అలా చెట్టు మొదలుకెళ్ళి చెట్టు చనిపోతుంది. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి 3 సంవత్సరాలు తోట పెంచి చెట్టు చనిపోతే నష్టపోతారు కదండి. మరి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే లేదు బాలాజీ పెట్లూరి మనకు బాగా ఇన్కమ్ వస్తుంది, ఇది రాదు అని అనుకుంటారు. దీన్ని హ్యాండిల్ చేయడం తెలియక. ఓకే, అంటే కాపుకి ఎన్నాళ్ళకి వెళ్ళమంటారు? ఈయనైతే 7-8 months నుంచి కాపుకి వెళ్ళారు, తర్వాత మళ్ళీ ఆపుకున్నా ఉన్నారు. 7-8 months నుంచి మనం వద్దన్నా కానీ ఎన్నో కానీ కాయలు వస్తాయండి. ఆ వచ్చినవి ఏంటంటే మనం తీసేసుకుని మళ్ళీ ప్రూనింగ్ ఇచ్చుకుంటే సంవత్సరం దాటిన కాడి నుంచే మన కాయలు అనేది వస్తాయండి. 1.5 సంవత్సరం కాడి నుంచి ఆయన మార్కెట్కి వెళ్ళి సేల్ చేసుకుంటాం, ఇవన్నీ కూడా జరుగుతాయి. 1.5-2 సంవత్సరం తర్వాత కటింగ్ వచ్చేలాగా పెట్టుకుంటే బెటర్ అండి. బెటర్ అండి, మొక్క ఎదగనియాలి. ఎందుకంటే చెట్టు పెరిపోయింది. ఇప్పుడు ఇంకేంది ఈయనకి చెట్టు అయిపోయింది, ఇంక ఏ కాయలు ఉంచుకున్నా కానీ చెట్టు స్టామినాగా ఉంటుంది కాబట్టి ఎన్ని కాయలు వదులుకున్నా కానీ దీని దగ్గర ఉంటుందండి. చిన్న మొక్కకి ఎక్కువ పిందులు పూతలు గుత్తుగుత్తుల కింద వచ్చేసాయి కదండి కాయలు, అవన్నీ ఇచ్చుకుంటే వాలిపోయి ఆ చెట్టు ఎదగకపోవడానికి అదొక కారణం అవుతుంది. మొక్క ఏ సైజ్ ఇస్తారండి నర్సరీ నుంచి రైతుకి? మొక్కలు ఇప్పుడు మన నర్సరీ రైతులు కొంతమంది ఏం చేస్తున్నారంటే తైవాన్యం మనగానే రైతులకు తీసుకోవడం, ఎంతో చిన్న మొక్క అయినా ఒక అడుగుడిగానే అద్దడిగానే వేసేసి దాంతో కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నారండి. తోట వేసేటప్పుడు మినిమంగా 2 అడుగులు పై మాటే ఉండాలండి మొక్క. మరీ చిన్న మొక్కలు తీసుకుని వేసుకోకూడదు. ఇప్పుడు నారు పెంచడం వేరు, ప్రాక్టికల్ గా ఇక్కడ తోటలో వేరు. ఇక్కడ వేసేటప్పుడు చిన్న మొక్క వేసిన అనుకోండి, ఈయన ఎకరంలో 300 మొక్కలు పెడతాడు. ప్రతి మొక్కకి అంతమానం మందు స్ప్రే చేయడన్నా, ఒకవేళ ఏదైనా కింద గడ్డి కోసం ఏదైనా స్ప్రే చేసినా మొక్క డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి. అందు గురించి ప్రతిదీ 2-2.5 అడుగులు కన్నా చిన్న మొక్క వేసుకోకూడదండి. 2 అడుగుల పైన ఎంత వేసుకోవచ్చండి. అలా వేసుకుంటే రైతుకి ప్రాబ్లం ఉండదండి. 2 అడుగుల పైన వేసుకుంటే ఎప్పుడు కాపు వస్తుంది అంటే హైటే ముఖ్యమా లేదా వయసుతో ముఖ్యమా? వయసుతోటే అండి. అంటే హైట్ మాక్సిమం 2 అడుగుల పైన ఉన్నది చిటికిన వేలు మందం వచ్చేస్తాండి మొక్క. క్వాలిటీగా తయారు చేస్తే 2 అడుగుల పైన ఉన్న మొక్క ఏదంటే చిటికిన వేలు మందం ఉన్న మొక్క దేనికి డ్యామేజ్ కాదండి. ఓకే, అంటే నేను కొన్ని నర్సరీలో చూశాను, ఇంత మొక్కలు కూడా ఉన్నాయి ప్యాకెట్లో. అవునండి, అవి కూడా సేల్ చేస్తుంటారు. సేల్ చేస్తారండి. సేల్ అయిపోతుంది, ఫార్మర్స్ తీసుకెళ్లిన తర్వాత వాటిని పెంచుకోలేక మళ్ళీ కొన్ని చెట్లు చనిపోయి మళ్ళీ రీప్లేస్ చేసుకోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది వేసుకునేటప్పుడు అంటే వాళ్ళకి మనకి ఏంటంటే మనం ఫార్మర్కి ఇచ్చేటప్పుడు ఈయనకి కూడా మనం 2 అడుగుల మొక్క ఇచ్చాం. వేరే ఆయన ఎవరైనా మామూలుగా 40 రూపాయలకి ఇచ్చేస్తున్నారండి అడుగు మొక్క అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. మా దగ్గర మేము 6 రేట్లకేమో మొక్క క్వాలిటీ ఉంటుంది, ఈ రకంగానే ఇస్తామని చెప్పి సైజ్ మొక్క పంపించాం ఆయనకి. మొక్క ఎంతకి ఇస్తారండి మీరు? 2.5 అడుగులు? మీరు 2.5 అయితే మామూలుగా ఒకవేళ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి 60, 65, 50 మొక్క క్వాలిటీ సైజును బట్టి ఇస్తామండి. ఇంకా పెద్ద చెట్లు కూడా ఉంటాయండి మన దగ్గర, దాని రేటు దానికి సెపరేట్. అంటే మొక్క చిన్నది ఇచ్చినప్పుడు రేటు తక్కువకి ఇస్తారంటే నేను విన్నాను 40 రూపాయలు 45 రూపాయలకి వస్తాయి. అవునండి, అంటే వాళ్ళు మరి ఒక 4-5 నెలల పెంపకంలోనే ఫార్మర్కి ఇచ్చేస్తున్నారు. జామ మొక్క అంత సున్నితమైంది కాదు ఎదగడానికి. ఇది దానికోసం 2.5 అడుగులు ఎక్కడ తీసుకున్నా కానీ రకం ఒరిజినాలిటీగా తీసుకోవాలి. సైజు కూడా 2.5 అడుగులు తీసుకుంటే ఇబ్బంది ఉండదు. 2.5 అడుగులు ఉన్నప్పుడు తీసుకున్నా సరే మోర్టాలిటీ ఉంటుందా? చనిపోయి ఉంటుంది? అస్సలు చావండి, అసలు చనిపోదు. చిటికిన వేల మందం ఎప్పుడైతే లావు వచ్చిందో మొదలు ఎప్పుడు మొక్క చనిపోదు. నాటిన దగ్గర నుంచి కాపు వచ్చేంత వరకు ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి అసలు? స్టార్టింగ్ మరి నాటిన తర్వాత అండి అది స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే ఒక కటింగ్ ఇచ్చుకోవాలి. అక్కడ నుంచి 1-4 కొమ్మలు వస్తాయండి. కొమ్మలు వచ్చిన తర్వాత ప్రతి 15 రోజులకో 20 రోజులకో ఏదో మందు కొంచెం పిచికారీ చేయాలండి. మొదటి సంవత్సరం అయితే మందు కొట్టాలి, కొట్టకుండా అవ్వదు. అక్కడ నుంచి 2వ సంవత్సరం వచ్చిన తర్వాత తోట పెరిగిన తర్వాత అంటారా మీరు ఒక 4-5 నెలలో లేదా 2-3 నెలల్లో తోటకి ఏ మందు కొట్టకపోయినా కానీ తోట పోయేది ఉండదు, కాపులో పెద్ద నష్టం ఉండదు. ఏదో ఒక ముందు అంటే దానికి వచ్చే డిసిజన్ బట్టి ఏదో తిప్పామనుకోండి. ఇప్పుడు ఏదైనా పురుగు పట్టింది పురుగు మందు కొట్టాలి, పేను పట్టింది పేను మందు కొట్టాలి. అలాగా చేస్తే తోట పెంచుకునేంత వరకు మొత్తం తెగులు రావని చెప్పేసి చెట్టు పెట్టేసి మొత్తం ఊరుకుంటే మాత్రం అవదండి. పెంచేయండి తోటనే, ఆ తర్వాత వదిలేండి అవసరం అయితే. అప్పుడు డెఫినెట్ గా లాస్ అవరు. సార్, ఎవరైనా మొక్కలు తీసుకోవాలని లేదా మొక్కలు తీసుకున్న తర్వాత అయినా వాళ్ళకి కంప్లీట్ గా సపోర్ట్ అంటే ఎట్లా ఏంటి అనేది తప్పకుండా చెప్తామండి. మా పక్క నుంచి ఎప్పుడు కూడా రైతులు ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. మనం ఏది ఈ రోజు మొక్క ఇచ్చి అమ్మేసుకున్నట్టుగా ఎప్పుడు చేయమండి. ఈ రైతైనా ఏ రైతైనా సరే అందరూ బాగుండాలన్నదే మన కాన్సెప్ట్. సార్,
రైతు వారి కంటే ట్రాన్స్పోర్ట్ పెట్టి పంపించడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఎక్కువగా ఇప్పుడు 10 మంది రైతులు కాల్ చేస్తే 20 మంది ఇంటి దగ్గర నాకు 2 మొక్కలు కావాలి 3 మొక్కలు కావాలని అడిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవునండి. అదేమన్నా మీరు సప్లై చేయగలరా అసలు ఎట్లా? అంటే 10-20 అన్న వాళ్ళకి మేము గత వీడియోలో కూడా చెప్పామండి. వాళ్ళకి ఏం చేస్తామంటే అటుపక్కకి ఏమన్నా వెళ్ళేటప్పుడు ఓ సెంటర్కి వాళ్ళు వచ్చి తీసుకోండి అని చెప్పి చెప్తున్నాము. అలా కొంతమంది కరెక్ట్ అవుతున్నారండి. అయితే వాళ్ళు చెప్పినప్పుడు మేము పంపించలేము. మాకు టైం అటు సరి వెళ్ళినప్పుడు మళ్ళీ కాల్ చేస్తామండి వాళ్ళకి, మీకు పంపమంటారా, పంపించినంటే అప్పుడు పంపిస్తాం. సరే, ఎంత చెప్పినా కానీ తైవాన్ నిమ్మ అనేది కొత్తగా వచ్చినప్పుడు ఏ ఒక అపోహలు రైతులకు ఉంటాయి, తప్పకుండా వస్తాయి. అమ్మటానికి చెప్పారనో ఇంకోటి అని అనుకోవచ్చు. మరి ఫిజికల్ గా వెళ్ళి తోట చూస్తే వాళ్ళకి కూడా నమ్మకం కలిగే అవకాశం ఉంది. ఏ రైతైనా కాల్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల నెంబర్లు ఇస్తే వాళ్ళు వెళ్ళి చూసుకోవడానికి అదే అవకాశం చూసుకోవచ్చు. అలాగే మనం చెప్తున్నామండి, ఆ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో వెళ్ళి చెప్తున్నాం, లేకపోతే వాళ్ళ దగ్గరగా ఉన్న ఏరియా రైతన్నా ఉంటే వాళ్ళకి వెళ్ళి చూసుకోమని చెప్తున్నామండి. ఇందులో చేసుకుంటాక వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మాక్సిమం నేను చెప్పిందంటే 90% నాకున్న అనుభవం ప్రకారంగా ఫార్మర్ నేను చెప్తున్నానండి. అది అర్థం చేసుకుని ఆ సమయానుకూలంగా పని చేస్తే వాళ్ళకి నష్టం అని అనిపించదు. ఈ రసం లేదనేది కానీ తెగుళ్ళు వస్తున్నాయి కానీ ఇవేమి వినిపించవండి. వాళ్ళు చేయలేనప్పుడు ఏసి వదిలిస్తే ఏది కాదండి. ఓకే, థ్యాంక్స్ అండి. మంచిదండి. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ తైవాన్ నిమ్మ అయితే కనుక మార్కెట్లో ఉన్నవన్నీ కూడా కొంతవరకు అపోహలు అని చెప్పాలి. ఏదన్నా మీకు తెలుసో తెలియకో లేదా మీరు అన్నట్టుగా ఒకవేళ తైవాన్ నిమ్మ మార్కెట్ లేదు అలాంటివి అని అనుకుంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి రైతుని అయితే వెళ్ళి ఆ నిమ్మకాయలు మీరు కొన్ని చూసి లేకపోతే కొన్ని రోజులు ఉంచుకున్న కాయను అబ్జర్వ్ చేసి తోట వేసుకుంటే మీకు ఎటువంటి భయం ఆందోళన కూడా ఉండదు. ఎందుకంటే జనరల్గా ఏ రైతైనా ఒక ఎకరం భూమిలో మొత్తం పెట్టుబడి పెట్టి 2-3 సంవత్సరాలు వెయిట్ చేశాడంటే ఎంతో కొంత నష్టం ఉంటుందని భయం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ తోట ఉన్నటువంటి ప్రతాప్ గారు అయితే కనుక 2 సంవత్సరాల క్రితం నాటారు. అయితే ఆయన ఓన్గా మార్కెట్ చేసుకోగలుగుతారు కాబట్టి ఆయనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తున్నారు. రెండోది, ఎక్కువ ఎకరాలు వేసుకుంటే ఎక్స్పోర్ట్ కూడా మంచి క్వాలిటీ అని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అయ్యేది లేదు కాబట్టి వేసుకోవచ్చు అని చెప్పి రైతు అయితే అభిప్రాయపడుతున్నారు. అలాగే నర్సరీకి సంబంధించి శ్రీనివాస్ గారు కూడా దీనికి సంబంధించి కంప్లీట్ సపోర్ట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఎకరానికి ఒక 300 మొక్కలు చొప్పున వేసుకుని కరెక్ట్గా సరైన సస్యరక్షణ కనుక పాటిస్తే కనుక మంచిగా దిగుబడులు వస్తాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని చెప్తున్నారు. పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ మీద నర్సరీకి సంబంధించి శ్రీనివాస్ గారి నెంబర్ అయితే ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.